అండి, వెల్కమ్ టు సుక్కు శివ వ్లాగ్స్. నేను మీ సుకన్య. గైస్, ఈ వీడియో ఏంటంటే ఓటింగ్ గురించి మాట్లాడతాము. నిన్నటికి ఓట్స్ అనేది క్లోజ్ అయిపోయాయి. అయితే వెబ్సైట్ పోల్స్ ప్రకారం, యూట్యూబ్ పోల్స్ ప్రకారం ఎవరు టాప్లో ఉన్నారు, అసలు అఫీషియల్గా ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు విన్నర్ అవ్వబోతున్నారు అండ్ రన్నర్ ఎవరు అవ్వబోతున్నారు, ఈ రోజు ఎవరు ఎలిమినేట్ అయిపోబోతున్నారు, ఎవరు సూట్ కేసులో డబ్బులు తీసుకోబోతున్నారు, ఇవన్నీ నేను ఈ వీడియోలో మాట్లాడతాను. ఫస్ట్ అయితే కనుక మీరు నా వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ ప్లీజ్, నాది చాలా చిన్న ఛానల్ కాబట్టి కొంచెం సపోర్ట్ చేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నన్ను కొంచెం ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం లేట్ చేయకుండా ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే కనుక అసలు టాప్లో మాత్రం ఏ యూట్యూబ్ పోల్స్లో చూసుకున్నా నిఖిలే టాప్లో ఉన్నాడు. ఇది పక్కా 100% గ్యారంటీ, మనం అవునన్నా కాదన్నా. ఎందుకంటే యూట్యూబ్ పోల్స్లో మాత్రం మ్యానిపులేట్ చేసే ఛాన్సే లేదు కాబట్టి పక్కా అయితే నిఖిల్ టాప్లో ఉన్నాడు. అండ్ వెబ్సైట్ పోల్స్లో చూసుకుంటే గౌతమే టాప్లో ఉన్నాడు. ఇది కూడా 100% ట్రూ. ఎట్లా అంటే ఇప్పుడు యూట్యూబ్ పోల్స్లో 45% లీడ్లో నిఖిల్ ఉంటే దానికంటే ఒక 30% గౌతమ్ రన్నర్ స్థానంలో ఉన్నాడన్నమాట. అలాగే వెబ్సైట్ పోల్స్లో కూడా 45% లీడ్లో గౌతమ్ ఉంటే 30% లీడ్లో వచ్చేసరికి నిఖిల్ ఉన్నాడు, అంటే సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. సో అలాగ ఉన్నారన్నమాట వీళ్ళిద్దరూ. అసలు ఈ సీజన్ ఎలా ఉందంటే లాస్ట్ వరకు కూడా, అంటే రేపు వరకు కూడా ఎవరు విన్ అవుతారు అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే చాలా ఇద్దరికి టఫ్ ఫైట్ నడుస్తుంది గౌతమ్ అండ్ నిఖిల్కి. సో అసలుకి మామూలుగా ఏ సీజన్లో చూసుకున్నా గ్రాండ్ ఫినాలే వీక్ వచ్చేసరికి అసలు ఆల్మోస్ట్ విన్నర్ అనేది అనౌన్స్ అయిపోతుంది, అంటే తెలిసిపోతుంది మనకే, మనం చూసే వాళ్ళకే అర్థమైపోతుంది. బట్ ఈ సీజన్ అలా లేదు, చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది ఇద్దరి మధ్య. గౌతమ నిఖిల గౌతమ ఈ రేంజ్లో అసలుకి నిజంగా మామూలుగా నడవట్లేదు. నేను అసలు నిఖిల్ గురించి మంచిగా చెప్తున్నా, అంటే ఇప్పుడు ఎవరు బాగా ఆడితే వాళ్ళ గురించి చెప్తాము, ఎవరికి ఓటింగ్ ఎక్కువ వస్తుంటే వాళ్ళ గురించి చెప్తాము. నన్ను కూడా కింద కామెంట్స్లో ఏమి నువ్వు కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు, తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయవని ఇట్లా మాట్లాడుతున్నారన్నమాట. సో ఇక్కడ కన్నడ అని కాదు, తెలుగు అని కాదు, నిఖిల్ 10 years అవుతుంది మన ఇండస్ట్రీకి వచ్చి, తను సెటిల్ అయ్యి తెలుగు కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. మన ఓటీపీఎల్ రోజు కూడా నేను మీ బిడ్డని, మీ తెలుగు బిడ్డని, మీ ఇంట్లో బిడ్డని అనేసి ఇలా మాట్లాడాడు. సో మనం చూడాల్సింది ఇక్కడ లాంగ్వేజ్ డిఫరెన్షియేషన్ కాదు, టాస్క్లు కానీ వచ్చి హౌస్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎవరు ది బెస్ట్ ఇచ్చారు అనేది మాత్రమే మనం చూడాలి. అంతేగాని కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు, తెలుగు వాళ్ళకి చేయట్లేదు, మన తెలుగు వాళ్ళని గెలిపిద్దాం, మనం తెలుగు వాళ్ళం అయ్యండి అనేసి ఇలా మాట్లాడుతున్నారన్నమాట. ఇప్పుడు ఒకటి బిగ్ బాస్ టీం వాళ్ళు అలాంటప్పుడు తెలుగు వాళ్ళనే పిలిచాలి, కన్నడ వాళ్ళని ఎందుకు పిలిచారు? సో వాళ్ళకు కూడా అవన్నీ ఏం లేవు, వాళ్ళంతా తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు కాబట్టి తెలుగులోకి తీసుకొచ్చారు వాళ్ళని. సో దానికి వాళ్ళు ఏం చేయలేరు, మనము ఏం చేయలేము. ఎవరు ది బెస్ట్ ఇచ్చారా వాళ్ళని గెలిపించాలి, ఎవరు డిజర్వ్ కంటెస్టెంట్ ఆ ట్రోఫీకి వాళ్ళకి అది చెందుతుంది. సో అదన్నమాట. ఇంకా మనం దీన్ని పక్కన పెట్టేస్తే నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ ప్లేస్లో ప్రేరణ కొన్ని పోల్స్లో ఉంది అండ్ కొన్ని పోల్స్లో నబీల్ ఉన్నాడు. నబీల్కి సైలెంట్ ఓటింగ్ చాలా పడుతుంది. తనకి నార్త్ ఇండియన్స్ అంతా కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, తనకి ఇన్స్టాగ్రామ్లో 8 lakhs ఫాలోవర్స్ ఉన్నారు. సో తనకి సైలెంట్ ఓటింగ్ పడే ఛాన్సెస్ వెరీ వెరీ హై. మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము ఇది. ఒకవేళ థర్డ్ ప్లేస్లో ప్రేరణ గాన ఉంటే ఫోర్త్ ప్లేస్లో నబీల్, లేదా ఫోర్త్ ప్లేస్లో ప్రేరణ ఉంటే థర్డ్ ప్లేస్లో నబీల్, వీళ్ళిద్దరికీ కొంచెం 1-2% డిఫరెన్స్ మాత్రమే ఉందన్నమాట. సో ఆ రేంజ్లో ఇద్దరు ఓటింగ్ అనేది జరుగుతుంది. కానీ ఇంకా 5th ప్లేస్ చూసుకుంటే పక్కా అవినాషే ఉన్నాడు. అవినాష్ ఎందుకంటే ఆడియన్స్ సపోర్ట్ చేయట్లేదు తనకి, ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చాడు కాబట్టి అంతగా కనెక్ట్ అవ్వట్లేదు పీపుల్ తనకి. కానీ తను చేసిన పర్ఫార్మెన్స్ కానీ, తను పెట్టిన ఎఫర్ట్స్ కానీ అంతా చాలా బాగుంది. అసలు ఈ వీక్ అంతా కూడా ఫన్ మీదే కొంచెం నడిచిందండి. అసలుకి ఈ బిగ్ బాస్ సీజన్ని ఈ వీక్ అంతా కూడా 2 చేతుల మీద ఎత్తుకొని నడిపించింది ఎవర్రా అని అంటే అది అవినాష్ అనే చెప్పాలి. అవినాష్ కామెడీ లేకపోతే అసలు చూడలేము బిగ్ బాస్. ఇప్పుడు ఏముందని టాస్క్లు లేవు, ఏం లేవు. అసలు వైల్డ్ కార్డ్స్ నుంచి వచ్చిన తర్వాత నుంచి కూడా మనం కొంచెం నవ్వుకుంటున్నాం బిగ్ బాస్ చూసే అంటే అది అవినాష్ వల్లే. అవినాష్ ఏం ఊరికి అక్కడ కూర్చోలేదు, పర్ఫార్మెన్స్లు బాగా ఇస్తున్నాడు, తను కామెడీ చేస్తున్నాడు, టాస్క్లు ఆడుతున్నాడు, ఎంటర్టైన్మెంట్ సూపర్ ఉంది కదా. సో ఆ రకంగా చూసుకుంటే బిగ్ బాస్ ఖచ్చితంగా అవినాష్కి న్యాయం చేసే అవకాశం అయితే ఉంది ఈ సీజన్లో. సో అది ఎలా అంటే ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఒకటి, ఈరోజు సూట్ కేసులు అయితే పంపిస్తారు కన్ఫామ్గా, ఎందుకంటే టాప్ 5లో ఉన్నప్పుడు ఒక సూట్ కేసు పంపిస్తారు అండ్ టాప్ 3 ఉన్నప్పుడు ఒక సూట్ కేసు పంపిస్తారు. ఇప్పుడు టాప్ 5 కాబట్టి పక్కా 5 lakhs కాకుండా 10 lakhs పెట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఈ రోజు ఏం చేస్తారంటే వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడే అవకాశం అయితే నాగార్జున గారు కల్పిస్తారు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డెసిషన్ తీసుకొని వాళ్ళకి ఎలా ఉంది బయట బజ్ అనేది వాళ్ళు తెలుసుకొని ఈ సూట్ కేసు తీసేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఖచ్చితంగా అవినాష్ అయితే పట్టుకెళ్ళిపోతాడు, ఎందుకంటే అవినాష్కి కూడా తెలుసు ఆడియన్స్ తనని సపోర్ట్ చేయట్లేదు, తనేం ఫైనల్కి వెళ్ళడనేసి. సో ఖచ్చితంగా 10 lakhs అవినాష్ చేతిలో పడేటట్టే బిగ్ బాస్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసరికి టాప్ 3 ఉన్నప్పుడు ఒక సూట్ కేసు పెడతారు. సో ఈ టాప్ 3 టాప్ 4 అనేది ఫుల్ కన్ఫ్యూజ్గా ఉంది. నబీల్ అయినా ఉండొచ్చు టాప్ 3లో, ప్రేరణ అయినా ఉండొచ్చు. ఒకవేళ 15 lakhs కానీ పెడితే ఖచ్చితంగా టాప్ 3 ఉన్నప్పుడు 15 lakhs పెడతారు. అయితే ప్రేరణ
ప్రేరణ తీసుకునేలాగా బిగ్ బాస్ చూస్తాడు. ఎందుకంటే ప్రేరణ పెట్టిన ఎఫర్ట్స్‌కి తనకి మనీ రావడం చాలా న్యాయం అది. తను ఏమి తీసుకోకుంటే అది అన్యాయమే అవుతది. కానీ వాళ్ళ ఫ్యామిలీ డెసిషన్ తీసుకోమన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఏం చెప్తారు, నాకు తెలిసైతే వద్దనే చెప్తారనుకుంటా. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక లేడీ విన్నర్ అవుతాది. ఆ స్థానంలో చూడాలని అనుకుంటారు కాబట్టి తీసుకోవద్దని చెప్తారనుకుంటా. సో, దానివల్ల ప్రేరణ తీసుకునే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు. ఆ అమ్మాయి ఎందుకంటే ఒక లేడీ విన్నర్ అవ్వాలి ఈ సీజన్‌లో అని చెప్పేసి ఆ అమ్మాయి పట్టుబట్టు కూర్చుంది. సో, అందువల్ల అమ్మాయి మనీ తీసుకోపోవచ్చు. కానీ నబీల్ ఉంటే మాత్రం కన్ఫర్మ్‌గా నబీల్ తీసేసుకుంటాడు. ఎందుకంటే అర్జున్ కళ్యాణ్ ఆల్రెడీ మొన్న ఆ సీరియల్ నుంచి వచ్చాడు కదా! నువ్వింటే నీ జతగానో సంథింగ్ ఏదో. ఆ సీరియల్ నుంచి వచ్చిన అర్జున్ కళ్యాణ్ తనకి హింట్ ఇచ్చాడు. నబీల్ నువ్వు సూట్ కేస్ పట్టుకొచ్చుకో, స్మార్ట్‌గా థింక్ చేయి అని చెప్పేసి చెప్తాడు. సో, ఎంతోమంది ఎన్నో రకాలుగా సీరియల్ ప్రమోషన్స్ వాళ్ళకి హింట్లు ఇస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఎందుకు అర్థం కాదు, టాప్ 2లో పక్కా గౌతమ్, నిఖిల్ ఉంటారని అందరికీ తెలుసు. సో, ఖచ్చితంగా నబీల్ అయితే సూట్ కేస్ పట్టుకెళ్ళిపోతాడు. ఇంకా ప్రేరణ అదే డౌట్‌గా ఉంది. ఈ ప్రేరణ తీసుకుంటాదా, తీసుకోదా? ఎందుకంటే ఆ అమ్మాయి డబ్బులుకి తీసుకోదు. ఆ అమ్మాయికి కావాల్సిన ఇమేజ్ అండ్ ప్లస్ వినర్ అవ్వాలన్న ఆలోచన ఆ అమ్మాయికి ఉంది కాబట్టి ఆ అమ్మాయి టాప్ 2కి వెళ్తామనేసి ఆశపడుతుంటుంది. కానీ సూట్ కేస్ అయితే తీసుకోదనుకుంటున్నా. తీసుకుంటే మాత్రం ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది. బట్ ఏం జరుగుతుందో చూడాలి. కానీ ఈరోజు ఏం చేస్తారంటే 3 మెంబర్స్ని ఎలిమినేట్ చేసే అవకాశాలు వెరీ వెరీ హై. ప్రేరణ, నబీల్, అవినాష్ వీళ్ళు ముగ్గురిని చేసేసి నెక్స్ట్ టాప్ 2 ఎవరైతే ఉన్నారో నిఖిల్, గౌతమ్ వీళ్ళిద్దరిని రేపు గ్రాండ్ ఫినాలేకి తీసుకెళ్లే అవకాశం అయితే ఉందన్నమాట. సో, నార్మల్గా ప్రాసెస్ అయితే ఇలానే జరుగుతూ ఉంటుంది. బట్ ఇది సీజన్ 8 కాబట్టి ఏమన్నా టర్న్స్ అండ్ ట్విస్టులు పెట్టి నాగార్జున గారు, బిగ్ బాస్ ఏమన్నా చేంజ్ చేస్తారేమో చూడాలి. అంటే ఈరోజు అవినాష్ని పంపించేసి రిమైనింగ్ టాప్ 4ని రేపటి వరకు పంపి రేపు ఏమన్నా ట్విస్టులు ఇస్తారేమో చూడాలన్నమాట. సో, అదన్నమాట జరిగింది. మీరేమంటారో కామెంట్ చేయండి. ఈరోజు అవినాష్ 10 lakhs తీసుకుంటాడా, తీసుకోడా అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే అతను తీసుకోవడమే న్యాయం అండి. ఆ డబ్బులు వాళ్ళ అన్నయ్య వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసమో దేనికోసమో యూజ్ చేయాలని అంటున్నాడు. సో, తను పెట్టిన ఎఫర్ట్స్కి కూడా తనకు మనీ రావడం అనేది బిగ్ బాస్ ఆలోచిస్తాడు కాబట్టి ఖచ్చితంగా అయితే అదే జరుగుతుందని అనుకుంటున్నాను. సో, ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ మీరు ఎవరికి సపోర్ట్ చేశారు, అసలు ఈ సీజన్ విన్నర్ ఎవరు అవ్వబోతున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.